ఒక టాస్క్ అయిపోయింది. ఇప్పుడు రెండో టాస్క్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా మోడ్రే. ఈరోజు స్టీమ్ ఐరన్ ఎలా చేస్తా ఏంటి, లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ ఎంత కష్టంగా ఉంటాయి ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి లేయర్ వైజ్గా ఉంటాయి, సో లేయర్ వైజ్గా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. వీటికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టీమ్ ఐరనింగ్. నార్మల్ ఐరన్కి స్టీమ్ ఐరన్కి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. సో మనం స్టీమ్ ఐరన్ చేయించుకోవడం వల్ల ఫ్యాబ్రిక్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు అండ్ లాంగ్ లాస్టింగ్గా అదే షైన్, అదే పర్ఫెక్షన్, ఎటువంటి వింకిల్స్ లేకుండా చాలా బాగా వస్తాయి. కాలటం కానీ ఇలా ఏం జరగవు. సో ఎక్కువ నేను స్టీమ్ ఐరనే ప్రిఫర్ చేయమని చెప్తాను. దాని గురించి తెలిసిన వాళ్ళు అదే ప్రిఫర్ చేస్తారు. కానీ చాలా బాగా వచ్చినాయి. స్టెయిన్స్ 99% పోయినాయి, డస్ట్ 99% పోయింది. అండ్ ఐరన్ వచ్చేసరికి ఇంకా పర్ఫెక్ట్. మనకి వర్క్ ఉన్నా ఏమున్నా కూడా చాలా జాగ్రత్తగా చేస్తాం. ఇలా మీకు ఎవరికైనా డ్రై క్లీనింగ్ కావాలంటే అతి తక్కువ ప్రైజెస్లో ఎంతో ప్రీమియంగా మన గుంటూరులో ఫ్రీ పికప్ అండ్ డెలివరీతో నేను మీకు సర్వీస్ ఇస్తాను.